Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ 19th November. అంటే ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అన్నమాట. సో రేపు సెలవు కాబట్టి రేపు ప్రీ మార్కెట్ అనాలిసిస్ రేపు చెప్తాను, లైక్ రేపు ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. సో ఈరోజు మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు 2 failures దొరికాయన్నమాట. 2 failures వచ్చాయి. ఆ 2 failures ఏంటి, ఓకే, ప్రతిసారి లైక్ గుడ్ ఎంట్రీసే కాకుండా ఫెయిల్యూర్ ఎంట్రీస్ కూడా మనం మాట్లాడుకోవాలి. సో యాక్చువల్లీ చెప్పాలంటే రేపే మొత్తం కలిపి వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఇందులో మళ్ళీ ఈరోజు ఒక ఫెయిల్యూర్ ఎంట్రీ వీడియో ఫుల్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని అట్ ద సేమ్ టైం రేపు ప్రీ మార్కెట్ గురించి కొంత చెప్పుకోవచ్చు అని చెప్పేసి రేపటి ఆ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఈరోజు 2 ఎంట్రీస్ వచ్చాయి. ఎక్కడ వచ్చాయి ఏంటి అని, అది 3 ఎంట్రీస్ ఫెయిల్యూర్ ఎంట్రీస్ అవి ఎక్కడ వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో మంచి ఎంట్రీ వచ్చింది. ఆ ఎంట్రీ అయితే నేను ఎంట్రీ అవ్వలేదు. ఓకే, సో అప్పటికే 2 failure ఎంట్రీస్ వచ్చాయి కాబట్టి ఇంకా నేను స్టాప్ అయిపోయాను అనమాట. నా లైక్ రూల్స్ ప్రకారం ఏంటంటే నేను స్టాప్ అయిపోయాను. ఓకే, సో ఆ ఎంట్రీస్ ఎక్కడ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు లైక్ చెప్పాను కదా, ఈ మార్కెట్లో నిన్న వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకంటే లైక్ మార్కెట్ కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోయింది. సో సేమ్ లెవెల్స్ యాక్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకే నేను నా కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెట్టి వదిలేసాను. సో ఎవరైతే సండే వీడియో చూసుంటారో మళ్ళీ అదే ఆ వీడియోస్ ఆ లెవెల్స్ సేమ్ అదే అనాలిసిస్ ఉంచుతున్నానని చెప్పేసి పెట్టానమాట కమ్యూనిటీలో పోస్ట్. మీరు చూసారో తెలియదు. ఓకే, సో అది రైట్. నేను అందుకే వీడియో పోస్ట్ చేయలేదు. మార్కెట్ కన్సాలిడేషన్ ఉండిపోయింది. నేను ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా మనకు రాలేదు. ఓకే, సో ఓకే రైట్, బాగానే ఉన్నది. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో మనకి ఏంటంటే ఈ సైడ్ లిక్విడిటీ ఏం స్పిన్ ఆఫ్ చేసుకొని రావట్లేదు మార్కెట్ ఏమి. ఇక్కడ లిక్విడిటీ ఏదైనా తీసుకొని వస్తే మనం ఇక్కడ లైక్ ఇక్కడ ఎంట్రీ తీసుకోపోదాం. అయితే మీకు నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను మార్కెట్లో ఇది మనకి సప్లై జోన్ అని చెప్పేసి. ఓకే, ఎగ్జాక్ట్గా ఎర్లీ మార్నింగ్ మార్కెట్ డ్రాస్టిక్గా మూవ్ అవుతూ ఈ సప్లై జోన్కి వచ్చింది. సప్లై జోన్కి వస్తూ లైక్ నాకు ఇక్కడ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది వెళ్ళిపోవడం. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ ఉంది కదా. ఓకే, పుల్ బ్యాక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకుంటారా తీసుకోరా అనేది అయితే నేనైతే తీసుకుంటాను. నేను ఇలాంటి లైక్ డ్రాస్టిక్ లైక్ సప్లై కదా, సప్లై కదా, ఇది సప్లై జోన్ నుంచి రియాక్ట్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందన్నమాట. సో అందుకే ఏంటంటే లైక్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్కి బిలీవ్ చేశాను. అట్ ద సేమ్ టైం మార్కెట్ మళ్ళీ రివర్స్లో వెళ్ళినప్పుడు లైక్ ఇది ఉంది చూడండి, సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చానమాట. ఓకే, సో ఆ విక్కే పోయింది. లైక్ ఏంటంటే ఇది స్టాప్ లాస్ అవ్వలేదు, నేను ఇది స్టాప్ లాస్ అవ్వలేదు ఎందుకంటే అది పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. సో చిన్న స్టాప్ లాస్ కోసం నేను ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో పిఈ సైడ్ ఇట్టి ఫస్ట్ ఇది తీసుకున్నాను అనమాట. ఓకే, ఇది ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత అట్ ద సేమ్ టైం మార్కెట్ చూసుకుంటే మార్కెట్ కూడా అప్ సైడ్ ర్యాలీ అయిపోయింది, ఇది బ్రేక్ అయిపోయింది. ఓకే, సో బట్ స్టిల్ నేను వెయిట్ చేశాను. అది సరిగ్గా బ్రేక్అవుట్ అవుతే మంచిగా బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారన్నమాట. లైక్ ఓకే, సెకండ్ క్యాండిల్లో లాన్కి వచ్చేసినా సరే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరగలేదు. మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినట్టు బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ లాన్కి వచ్చేసింది. ఓకే రైట్, ఇక్కడ చూసుకుంటే సెకండ్ క్యాండిల్ లాన్కి వచ్చేసింది. బట్ మనకు 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్ అంతే. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలంటే మనకి ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేస్తే మనం దీన్ని నమ్ముదాం, కాకపోతే అది క్రాస్ చేయలేదు. ఓకే, సో అందుకే మనం ఏంటంటే లైక్ ఈ లిక్విడిటీని ఈ స్వీప్ ఆఫ్ నమ్మడం. ఓకే, అట్ ద సేమ్ టైం చూసారా కన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మనకి ఎంత లైక్ బెనిఫిట్ అయ్యిందో. మార్కెట్ అది ఫెయిల్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఐ థింక్ ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, ఇంక అప్ సైడ్గా వెళ్దాం ఫిక్స్ అయ్యాను. రైట్, బాగానే ఉంది. అయితే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకున్నాను అనమాట. ఓకే, లైక్ పుల్ బ్యాక్. ఓకే, ఇది ఇండ్యూస్మెంట్. ఇక్కడ అదే ఎక్కడో మిస్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ పుల్ బ్యాక్ని ఇండ్యూస్ చేసి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిందన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఓకే, ఇక్కడ లైక్ ఆర్డర్లోకి ఎంట్రీ అయ్యింది. ఇక్కడ చిన్న ఫ్లాప్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది. లైక్ ఏం లేదు, ఇది 5 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఇక 2 స్టాప్ లాస్ కొట్టేసాయి, ఇంకా నైట్ కామ్ అయిపోయాను. అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ అప్ సైడ్కి చాలా స్లోగా వెళ్తూ లైక్ ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే అప్ సైడ్కి అంత ఈజీగా వెళ్ళలేకపోతుంది. ఓకే, అప్ సైడ్కి అంత ఈజీగా వెళ్ళలేకపోతుంది. సో
ఓకే, అట్ ద సేమ్ టైం ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఉంది చూడండి, ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ని సరిగ్గా క్లోజ్ చేయలేదు మార్కెట్. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి ఇది. ఓకే, ఈ క్యాండిల్ సరిగ్గా క్లోజ్ చేయలేదు. ఓకే, ఇంకా లైక్ ఈ ట్రెండ్ లైన్ లైక్ మనకి తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్లో ఇదే కదా. మీరు అనుకుంటారు ఇది ఆర్డర్ బ్లాక్ అని. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ కాదు, బికాస్ ఇక్కడ మార్కెట్ సరిగ్గా క్లోజ్ చేయలేదు. ఇది క్లోజ్ చేసి ఉంటే ఇది ఆర్డర్ బ్లాక్ అయ్యేది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓకే, సో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఎంట్రీ దొరికింది. బట్ స్టిల్ నేను ఏంటంటే ఆల్రెడీ 2 స్టాప్ లాస్ వచ్చాయి కదా, నేను నా కాన్ఫిడెన్స్ కోల్పోయాను. అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ కోల్పోవడం కాదు, నా థియరీ, నాకేంటంటే నా ప్రిన్సిపల్స్ మాట. సో నేను ఎంట్రీ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాను అంతే. లైక్ ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది, బట్ స్టిల్ ఓకే, ఇది పిఈ సైడ్ ఎంట్రీ, బికాజ్ ఇది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ మనకి సరిగ్గా క్లోజ్ అయ్యి ఉంటే లైక్ బుల్లిష్ సైడ్ ఉండేవాళ్ళం. సో అందుకే ఏంటంటే పిఈ సైడ్ ఎంట్రీ దొరికింది. సో ఇక్కడ సిఈ సైడ్ మనం ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు అనమాట. ఈ బుల్లిష్ సైడ్ మనం ఎంట్రీ అవ్వకూడదు, బికాస్ ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది, ఇక్కడ లిక్విడిటీ స్విప్ వచ్చేస్తుంది, ఇది డౌన్ సైడ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ ఎంట్రీ లైక్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఈ ఎంట్రీ ఇటువైపు తీసుకోవాలి తప్ప ఇటువైపు తీసుకోకూడదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కడ ఎంట్రీ వచ్చింది చూద్దాం. పుల్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ పుల్ బ్యాక్, ఇంటీరియర్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళీ ఇక్కడ వచ్చిందన్నమాట. వదిలేసాను ఇంకా నేను టోటల్ ఏంటంటే ఇక్కడైతే ఇది కన్ఫర్మ్ ఎంట్రీ తీసుకోవచ్చు, బికాజ్ ఇది ఆల్రెడీ లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది. సో డౌన్ సైడ్ ఎందుకు ఇది అయిందంటే లైక్ చూపిస్తే మీకు ఇందాకలా ఒక థియరీ చెప్పాను చూడండి. లైక్ ఇందాక కాదు, ఎప్పుడు లైక్ ప్రీ మార్కెట్ అనాలిసిస్, ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యి లోన్కి వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తాను చూడండి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో అయింది కానీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. కానీ 1 hour టైం ఫ్రేమ్లోని అది బ్రేక్ అయ్యి మళ్ళీ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వచ్చేసింది అనమాట డౌన్ సైడ్. ఓకే, ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ సస్టైన్ అవ్వలేదు, అంటే మనం అనుకున్న థియరీలో అవ్వలేదు. అంటే బ్రేక్ అయ్యి మళ్ళీ సింగిల్ క్యాండిల్లో రాలేదు, ఒక కొన్ని 15 to 16 క్యాండిల్స్ పైకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. సో ఏదైనా సరే మన థియరీ రాలేదు, ఇక్కడ మనం చెప్పుకున్న థియరీ రాలేదు. సో ఓకే, అవ్వలేదు కాబట్టి మనం పట్టించుకోకూడదు. బట్ సస్పెక్ట్ ఎలా చేసామంటే లైక్ మార్కెట్ అయితే పైకి కదలలేకపోతుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసింది. ఓకే, స్ట్రక్చర్ మ్యాపింగ్ కూడా తీసుకుంటే ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనం తీసుకోకూడదు అన్నమాట. బికాస్ ఇక్కడ ఇది సరిగ్గా క్లోజ్ చేయలేదు, ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అయింది, ఇక్కడ లిక్విడిటీ కూడా తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనం పిఈ సైడ్ ఇది సిఈ సైడ్ ఎంట్రీ తీసుకోకూడదు ఇక్కడ మాట. ఓకే, సో అది మాట. అయితే అది ఈరోజు ఎంట్రీస్ చూసుకుంటే 2 స్టాప్ లాస్ హిట్ అయిపోయి. ఓకే, 2 ఎంట్రీస్ వచ్చి ఉండొచ్చు, బట్ నేనైతే తీసుకోలేదు, మీరు తీసుకుంటే తీసుకోవచ్చేమో మరి. ఓకే, సో అది మాట ఈరోజు అనాలిసిస్. మీకు ఏదైనా పాయింట్ ఆర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ప్రీ మార్కెట్ అంటారా, ప్రీ మార్కెట్ రేపు పోస్ట్ చేస్తాను. రేపు ఎలా ఉంటుంది ఏంటనేది మార్కెట్ ఎల్లుండి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్సు డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.